స్టార్టింగ్ ఎంత కమ్మేవారండి? స్టార్టింగ్ 2 రూపాయలు కానీ ₹2. ఇప్పుడు గారు వచ్చి ఎంత? గారి 10 రూపాయలు ఉంటుంది. ₹10. జరుగుతుంది. సాధారణంగా వర్షం పడినప్పుడు కొన్ని బిజినెస్లు డల్ అవుతాయి, కానీ ఇది వర్షం పడినప్పుడే వీళ్ళకి బిజినెస్ బాగుంది అంటున్నారు. వచ్చేసి ₹50 అంట, ఇవి వచ్చేసి 10 ఉంటాయంట. టేస్ట్ అయితే నేను చేశాను, చాలా బాగున్నాయి. చూద్దాము అసలు ప్రాసెస్ ఎలా ఉంది ఏంటనేది. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలానికి సంబంధించిన పాలింగి అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ మనకి తాటిగారులు అనేది వండటం జరుగుతుంది. 1, 2 కాదు, మొత్తం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారు అన్నమాట. మనకి రోడ్డుకి ఆనుకునే ఉంటుంది షాప్ వచ్చేసి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలింగి అనే గ్రామం. సో నేను పాలింగి వెళ్తున్న దారి మధ్యలో నాకు రోడ్డు పక్కన చిన్న షాప్ అయితే కనిపించింది, తాటిగారులు అమ్మబడిన అనేసి. సో తీసుకుందాం కదా అని వెళ్ళేసరికి కొంచెం నేను వాళ్ళని అడిగాను అనమాట, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేసి. వాళ్ళు 10 ఇయర్స్ అని చెప్పారు. 10 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ ఎలా అంటే ఇది సీజనల్గా వచ్చే ఫ్రూట్ కదా అని అడిగాను. మొత్తం వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మ్యాటర్లోనికి వెళితే వీళ్ళని నేను ఒక క్వశ్చన్ అడగటం అయితే జరిగింది. వాళ్ళు నెక్స్ట్ ఏ బిజినెస్ చేస్తారు అని అడగకోకుండా ఆన్సర్ చెప్పారు. అదేంటంటే, నిన్ను తాటికాయ కాస్ట్ ఎంత పడుతుంది, మీకు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు పర్టికులర్గా తాడి చెట్టును అయితే కొనేస్తారంట. అంటే నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి తేగలు. ఆ చెట్టుకి అమౌంట్ ఇచ్చేసి తాటికాయలు కాకోకుండా నెక్స్ట్ తేగలు కూడా వీళ్ళే తీసుకునేలాగా మాట్లాడుకుంటారంట. ఓకే, చెట్టుకి ఎంత కాస్ట్ అనేది వీళ్ళే డిసైడ్ చేసుకుంటారంట. వాళ్ళు వెళ్ళి చూసుకుని అవన్నీ వేరే ప్రాసెస్ అన్నమాట అదంతా. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత మన కళ్ళ ఎదురుగుండా తయారు చేస్తున్నారు కదా, ఒక్కసారిగా పల్లెటూరు వాతావరణం అయితే గుర్తుకొచ్చింది. మన కోనసీమ గోదావరి జిల్లాల వారికి ఇది కొత్తగా పరిచయం చేయవలసిన స్వీట్ ఐటమ్ అయితే కాదు. సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్నట్టు ఈ వీడియో తీశాను. ఇంకోటి కట్ల పొయ్యి మీద అయితే వండుతున్నారు. ఇది మనకి వేడివేడిగా దొరుకుతున్నాయి, అట్ ద టైం మన కళ్ళ ముందు తయారు చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. సో వీడియో తీసుకుంటానని పర్మిషన్ తీసుకుని తీయటం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం ఇంటికాడైతే తయారు చేసి అయితే తీసుకొస్తారంట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ప్లేస్ అయితే సరిపోదు, చాలా చిన్న షాపు ఇది వచ్చేసి. సో అదంతా ఇక్కడ తయారు చేసి చేయటం అయితే కష్టం కాబట్టి వాళ్ళు పిండి అయితే ఇంటికాడ కలుపుకుని తీసుకొస్తారంట. నేను అడిగాను అసలు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో, రవ్వ ఎంత తీసుకుంటున్నారో అని అడిగితే, వాళ్ళు మేము ఉజ్జాయింపుని చేస్తాము, మాకు అది క్వాంటిటీ అంతా తెలియదు అనేసి అన్నారు. సో మనం వీడియో తీసుకుంటానికి వెళ్ళాం కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకోకుండా మీరు ఎంత తీసుకుంటున్నారని మనం అడగలేం కాబట్టి నేను అడగలేదు. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు బేరాలు అయితే అడుగుతున్నారు అన్నమాట. ₹10 ఒక్కొక్కటి అంత కాస్ట్ అనేసి. సో ₹10 అనేసి పక్కన పెడితే దానికి చాలా శ్రమ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా తెలుసు, తాటికాయలు తీసుకొచ్చి పీసుని తీసి అదంతా మనకి ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీరు ఇదే కాదు ఏ వీడియో అయినా చూడండి, చాలా కష్టం ఈ వర్క్ అయితే. అందుకనేసి వాళ్ళు ఇంటికాడ నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. ఇదివరకు అయితే ₹2కి ఇచ్చేవారంట, ఇప్పుడైతే ₹10 అన్నారు. నాకైతే పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో తయారు చేసి తీసుకురావట్లేదు, మన కళ్ళ ముందు అయితే తయారు చేస్తున్నారు. సో ఇటువంటి చిన్న చిన్న షాపులను కూడా ఎంకరేజ్ చేయడంలో తప్పేం అనిపించలేదు నాకు. సో ఇంటికాడ వాళ్ళు పిండి కలిపే విధానం నేను చూడలేదు కాబట్టి నేను కరెక్ట్గా అయితే చెప్పలేను. కానీ షాప్కి నేను వెళ్ళడం జరిగింది కాబట్టి మన కళ్ళెదురుగుండా తయారు చేస్తున్నారు. ఇదంతా కట్ల పొయ్యి మీద తయారు చేస్తున్నారు, గ్యాస్ మీద కూడా కాదు. ఒక కవర్ తీసుకుని ఈ గారి పిండిని ఇలా అయితే రెడీ చేస్తున్నారు. ఇదంతా వాటర్ అప్లై చేస్తున్నారు అనమాట, కవర్కి అంటుకోకుండా. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ అయితే యూజ్ చేస్తున్నారు. మన కళ్ళ ఎదురుగుండానే ప్యాకెట్ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో వేరే ఆయిల్ అటువంటి అయితే యూజ్ చేయలేదు. మేము ఎర్లీగానే వెళ్ళాము, మార్నింగే వెళ్ళాము, అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటని చూద్దామనేసి. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, ఇక్కడే ఇద్దరే చేయడానికి కారణం ఏంటని అంతా బాగానే మాట్లాడారు వాళ్ళు. నమస్తే అండి, మీ పేరేంటండి? లక్ష్మి. 15 సంవత్సరాలు. మరి ఇదే బిజినెస్? ఇదే బిజినెస్. ఇది అయ్యాక మళ్ళీ తేగలని నాకు చేశాను. ఓకే, మీ ప్యాకెట్ వచ్చి ప్యాకెట్ వచ్చి 50 అండి, 5 గారులు 50 అండి, పాకుంట్లో అయితే 10 50. ఓకే, కవర్లో దాన్ని తయారవుతుంది. ఓకే, మరి స్టార్టింగ్ ఎంత కమ్మేవారండి? స్టార్టింగ్ ₹2 కానీ
రూపాయలు. ఇప్పుడు గారు వచ్చి ఎంత? గారి 10 రూపాయలు ఉంటుందండి. 10 రూపాయలు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరు ఇంకెక్కడ ఈ షాపులు కనిపించవు? మాయేనండి, మా అబ్బాయి మా కోళ్ళు మళ్ళీ పెట్టారండి అన్న. ఓకే. మేము మాత్రం మానలేదండి అప్పటి నుంచి కూడా. ఓకే. 15 సంవత్సరాల నుంచి. అంటే రోజుకి వచ్చి ఎన్ని అమ్ముతారమ్మా? ఇన్ని అన్నది ఏం ఉండదండి. అదే వాటి మీద మాకు పొట్ట వెళ్ళిపోతుందండి మరి. వాటి మీద. ఓకే, పర్వాలేదు, బిజినెస్ బాగానే పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే రోజుకి వచ్చి ఇన్ని అని ఒక లెక్క కూడా ఉండదండి? లెక్క ఉండదండి, లెక్క ఉండదు. ఒక రోజు వస్తాయండి, ఒక రోజు అంటే బిజినెస్ బాగుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బిజినెస్ 3 నెలలు బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. ఒక పక్క నుంచి వర్షం పడుతూ ఉంటుంది. పడితేనే మాకు బాగా వెళ్తాయండి. అవును. అంటే కొన్ని బిజినెస్ లో వర్షం పడితే కొన్ని డల్ అవుతాయి, కానీ బిజినెస్ వర్షం పడినప్పుడే బాగుంటది అన్నమాట. అంటే ఎక్కువగా తాటిగారులు అంటే ఫ్రెష్ గా అయితే వండటం జరుగుతుంది. అంటే సాధారణంగా మామూలుగా అయితే బయట తీసుకొచ్చి ఇంటికాడ వండి అమ్మటం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన కళ్ళ ముందు అయితే తయారు చేసి ఇలాగా ప్యాకింగ్ చేయగానే వెంటనే సేల్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ అవే తాటిగారులు. చూద్దాము ఎలా ఉన్నాయి అనేది. ఓకే, ఇలా ఇవన్నీ గార్లే చూపిస్తారు. ఇవ్వండి, వేస్తూ ఉంటామండి అలాగా వేడి వేడిగానే. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. లైట్ గా వర్షం పడుతుంది అన్నమాట. ఈ టైంలో వేడిగా గారెలు తింటే, అది తాటి గారెలు తింటే చాలా బాగుంటది. అందుకనే చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి కొనడం అయితే జరుగుతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే స్వీట్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయాలి ఇలాంటివి. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.